హాయ్ గైస్, ఇప్పుడు ఈరోజు టుడేస్ ఎనర్జీ చూస్తాము. టుడేస్ ఎనర్జీ చూసేదానికి ముందు అస్ యూజువల్ స్లాట్ అనౌన్స్మెంట్. మార్నింగ్ 12:30 ఇంకా 2 o'clock వరకు ఉండే స్లాట్ అవైలబుల్గా ఉంది. తర్వాత 3:30 నుంచి 5 o'clock వరకు ఉండే స్లాట్ అవైలబుల్గా ఉంది. తర్వాత ఈవినింగ్ 7:30 నుంచి 9 o'clock వరకు ఉండే స్లాట్ అవైలబుల్గా ఉంది. తర్వాత రీడింగ్ కావాలని చెప్పేవారు, రికార్డెడ్ రీడింగ్ కావాలనేవారు. ఏంటి రీడింగ్ కావాలా, దానికి డీటెయిల్స్ ఏంటి, మీతోను స్మాల్ సైజ్ ప్రెసెంట్ ఫోటో పంపించేస్తే, పే చేసేసి కన్ఫర్మ్ చేసేస్తే ఈరోజు రీడింగ్ చేసేసి అది నెక్స్ట్ డే యూట్యూబ్లో అప్లోడ్ చేసేసి ఆ లింక్ వాట్సాప్లో మీకు పంపించేస్తాం. ఓకేనా? రేట్స్ పిక్చర్లో ఇచ్చేస్తున్నాను. ఆ తర్వాత కోచింగ్ వచ్చేసి ఫుల్ ట్విన్ ఫ్లేమ్స్ ఫిజికల్ యూనియన్ మేనిఫెస్టేషన్ కోచింగ్. సో ఆ ట్విన్ ఏ దానికి వీడియో రికార్డింగ్ రెడీ అయిందో ఆ రికార్డింగ్లో మనము వీడియోస్ చూడొచ్చు. లేకపోతే లైవ్ కోచింగ్ క్లాసెస్ తీసుకుంటాను 6 to 8 monthsకి. నా గ్యారంటీ ఏంటంటే ఆ క్లాసెస్లోనే మీకు నేను నేర్పించే దానిలోనే డైలీ రోజు ఎక్సర్సైజ్ చేస్తాను. ఆ ఎక్సర్సైజ్ మీరు రోజు చేయాలి. ఆ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు అది మీ లైఫ్ పాత్గా మీరు చేసుకునేటప్పుడు మీకు చాలా డౌట్స్లో వస్తుంది, చాలా సఫర్ అవుతారు. దానికన్నీ రోజుకి లైక్ ఐ వుడ్ హ్యావ్ గివెన్ యూ హాఫ్ అన్ అవర్ కాల్ సెషన్ స్లాట్. ఆ హాఫ్ అన్ అవర్లో మీరు డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకుంటే, మీరు సఫరింగ్స్ అన్ని చెప్పేస్తే ఆ బ్లాక్స్ రిమూవ్ చేసేసి ఎట్లా మార్చ్ ఫార్వర్డ్ అయ్యేది అని చెప్పి నేర్పిస్తాను. సో నా గ్యారంటీ వచ్చేసి 6 to 8 monthsలో మీ ట్విన్ ఫ్లేమ్ని మేనిఫెస్ట్ వారితో ఎప్పుడు పర్మనెంట్ హార్మోనియస్ యూనియన్లోనే ఉండేది. ఓకే గైస్, ఇప్పుడు ఈరోజు ఎనర్జీ ఏంటో చూస్తాం. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ఈరోజు ఎనర్జీ ఏంటో చూస్తాము. అదే వచ్చేసింది. సో ఈరోజు ఎనర్జీ వచ్చేసి లవర్స్ కార్డ్ వచ్చేసి ఆల్వేస్ ఇట్స్ అ చాయిస్ గివెన్ టు యూ. మీరు ఏదైనా పిక్ చేయొచ్చు. సో ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు లిమిట్ విత్ ఓన్లీ 1 person. ఓకే, సో ఇట్ ఈస్ ఇప్పటికే ప్రస్తుతానికి మీ లైఫ్లో ఉండే పర్సన్తో మీరు ఆ చాయిస్ పికప్ చేస్తారా లేదా అనేది మీరు యూ హ్యావ్ టు మేక్ దట్ చాయిస్. ఓకేనా? కానీ నా అడ్వైస్ ఏంటంటే, ఎప్పుడు లవ్లీ చూస్ చేసేటప్పుడు చూస్ ది లవ్ ఆఫ్ యువర్ లైఫ్, నాట్ అ స్పెసిఫిక్ పర్సన్ ఆర్ వీతో నాకు క్రష్ ఉంది, వీతో నాకు ఫిజికల్ ఇంటిమసీ అయిపోయింది, అదన్నీ ఆలోచన చేసుకొని మీరు మీ లవ్ ఆఫ్ ది లైఫ్ని డిసిషన్ తీసుకోకూడదు. లైఫ్ పార్ట్నర్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ డెసిషన్ యూ మేక్ ఇన్ యువర్ లైఫ్. ఎప్పుడు అది చాలా వైస్గా తీసుకోండి. ఈ పర్సన్ నాకు ఏ ఎమోషన్ ఇస్తాడు, నన్ను హ్యాపీగా పెట్టుకుంటాడా, ఎప్పుడు ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ దొరుకుతుందా, నా డ్రీమ్స్ అన్నీ కలిసి వీడితో నేను విల్ ఐ లివ్ ఆల్ దీస్ థింగ్స్, నా కోర్ వాల్యూస్ వాడు కోర్ వాల్యూస్ ఒకటేనా, నా డ్రీమ్ పర్సనే వీడు రియాలిటీలన్నా, అన్నీ ఆలోచన చేసి వైస్గా డెసిషన్ తీసుకోండి. దర్ ఇస్ ఆల్వేస్ అ చాయిస్ ఇన్ యువర్ లైఫ్. ఓకే, సో ఇదే ఈరోజు ఎనర్జీ. రేపు ఎనర్జీ రేపు చూస్తాము. అంటిల్ దెన్ బాయ్.